हरि ओम श्रीमते रामानुजाय नमः। భాగవతోత్తములారా, కోయిల్ తిరువాయిమొழிలో మనం ఈ రోజున మూడవ కోయిల్ తిరువాయిమొഴി అంటే తిరువాయిమొழிలో రెండవ పత్తులో 10వ దశకం కిళరొళి ఇళమై అనేటువంటి ఈ తిరువాయిమొழிని భాగవత కటాక్షంతో స్వామివారి యొక్క శ్రీచరణాలలో విజ్ఞాపన చేసుకుంటున్నాం. భక్తామృతం విశ్వజనానుమోదనం సర్వార్థదం శ్రీ షఠకోపవాङ्మయం సహస్రశాఖోపనిషత్ సమాగమం నమామ్యహం ద్రావిడ వేద సాగరం. సామవేద రూపమై లోకోద్ధరణ కోసం శ్రీమన్నారాయణుడు తన వైభవాన్నంతా కూడా శ్రీ నమ్మాళ్వార్ల ద్వారా పలికించుకున్నదే ఈ తిరువాయిమొഴి, పవిత్రమైనటువంటి వాక్సుధలన్నమాట. అందులో ఈ రోజున మనకి ఈ మూడవ కోయిల్ తిరువాయిమొഴి, దీనికి కిళరొళి ఇళమై అనే పాశురంతో ప్రారంభమవుతుంది. దానిని మనం అనుసంధానం చేసుకుందాం. ముందుగా పాశురం. కిళరొళి ఇళమై கெடுவதன் வளரொளி மாயோன் மருவிய கோயில் வரரிளம் பொழில் சூழ் மாலிரும் சோலை தளர்விலராகில் சர்வது செதிரே. ஆழ்வார் திருவடிகளே శరణం. భాగవతోత్తములారా, ఈ కిళరొళి ఇళమై అనేటువంటి పాశురాలు ఏ దివ్య దేశానికి సంబంధించిందంటే తిరుమాలిరంజోలై అనేటువంటి దివ్య దేశానికి సంబంధించింది. ఇది మధురై అనే పెద్ద క్షేత్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తమిళనాడులో ఈ క్షేత్రాన్ని ప్రస్తుతం దర్శించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి స్వామివారికి అழగర్ కోయిల్ స్వామి అని అంటారు. అழగర్ అంటే ఏమిటో తెలుసా అండి? అందమైన వాడు. ఇక్కడ ఉన్న పెరుమాళ్ళకి సుందరబాహు పెరుమాళ్ అంటారు. సుందరమైనటువంటి బాహువులు ఉన్నాయి. అలాగనే వీరికి మాలాలంకారర్ అనేటువంటి దివ్యనామం ఉంది. సుందరవల్లి తాయార్లు, కళ్యాణవల్లి తాయార్లు వారికి దేవేరులుగా ఈ క్షేత్రంలో ఉంటారు. ఎంతసేపు చూసినా తనివి తీరనటువంటి దైవం, పంచాయుధాలతో ప్రకాశిస్తూ ఉంటారు. ఆ స్వామి యొక్క వైభవాన్ని నమ్మాళ్వార్లు ఈ పాశురాల్లో మనకు తెలియజేస్తున్నారు. ఆళ్వార్లు స్వామి పంతం బట్టి ఆళ్వార్లను దాసునిగా చేసుకోవడానికి దక్షిణ తిరుమల అంటే ఈ తిరుమాలి రంజోలైలో ఉన్నారు. ఏకాంతంగా వేంచేసి తన స్వరూపాన్ని సాక్షాత్కరింపజేశారు. ఆ సాక్షాత్కరింపచేసినటువంటి దివ్యమంగళ విగ్రహ రూపాన్ని చూసి నమ్మాళ్వార్లు ఆనందంతో చిందులు వేస్తూ చెలిపినటువంటివి ఈ అద్భుతమైన 10 పాశురాలు. ఈ 10 పాశురాలు ఏం చెప్తారంటే, ఆళ్వార్లు ఈ శరీరావసానం వరకు కూడా నేను అంతసేపు ఇక్కడ ఎదురు చూస్తూ ఉండలేను, ఇప్పుడే కైంకర్యం ప్రతి ఒక్కరూ చేసుకోవాలి అని తన కోరికను నెరవేర్చడం కోసం కూర్చునున్నారు అన్నమాట. అప్పుడు పెరుమాళ్ళు తిరుమాలి రంజోలే అనే దివ్య దేశాల్లో ఉండగా
ఆ శ్రీయప్పతిని ఈ పర్వతం మీదకు వచ్చి మంగళాశాసనం చేస్తున్నారు మన ఆళ్వార్లు. భాగవతోత్తములారా, ఎన్నో ఎన్నో విషయాలు ఈ తిరుమాలి రంజోలై ఉన్నాయి. నమ్మాళ్వార్లు కాకుండా పెరియాళ్వార్లు, అలాగనే పెరియాళ్వార్ తిరుమలిలో స్వామివారిని మంగళాశాసనం చేశారు. ఆండాళ్ తాయార్లు నాచ్యార్ తిరుమలలో బ్రహ్మాండంగా పేరియ తిరుమంగయ్యాళ్వార్లు కూడా మంగళాశాసనం చేశారు. అంతేకాదండి, ఆండాళ్ తాయార్లు తనకు శ్రీరంగనాథుడితో గనక వివాహం జరిగితే 108 గంగాళాల పాయసం సమర్పిస్తాను అని చెప్పి నారు నూరుం బొழிల్ అనేటువంటి దానిలో నాచ్యార్ తిరుమలిలో అక్కారవడిసెల్ మ్రొక్కినటువంటి స్థలం ఇదే. ఆ తర్వాత కాలంలో రామానుజుల వారు వచ్చి ఆ అమ్మవారి యొక్క ప్రార్థన తెలుసుకొని ఈ క్షేత్రంలో 108 గంగాళాలతో పాయసం సమర్పించారు. అప్పుడు ఎన్ కోయిల్ అన్ననే అని గోదాదేవి పిలిచారట. అంటే ఆహా, నాకు అన్నగారివి కదా గోదాగ్రజ అని ఈ విధంగా రామానుజుల వారికి కూడా ఖ్యాతి కలిగినటువంటి క్షేత్రం ఈ తిరుమాలి రంజోలై. దీనిని గురించి వైభవంగా తెలియజేస్తున్నారు. ఈ తిరుమాలి రంజోలై క్షేత్రంలో ఉన్న సుందరబాహుస్వామి ధర్మదేవతకు ప్రత్యక్షం, పాండ్యరాజుకి ప్రత్యక్షమయ్యారు. అలానే పూదత్త, పేయాళ్వార్, అలాగనే నమ్మాళ్వార్, పెరియాళ్వార్లకు, ఆండాళ్ తాయారికి, తిరుమంగయ్యాళ్వార్లకు కూడా ప్రత్యక్షమయ్యారని పెద్దలు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు ఈ పాసురాల యొక్క వైభవాన్ని కోయిల్ తిరువాయిమొழிలో చేర్చారు. అందుకని ఇది 3వదిగా మన పెద్దలు ఈ భగవద్విషయంగా ఈ తిరువాయిమొழிలో అనుగ్రహిస్తున్నారు. కిళరొళి ఇళమై కెడువదన్ మున్నం అంటే బాగా వృద్ధి పొందుతూ ఉన్నటువంటి తేజస్సుకు కారణమైనది ఏమిటి? మన జీవితంలో పడచుతనం కదండి. యవ్వనం ఉన్నప్పుడు అన్నీ బాగుంటాయి, అందము బాగుంటుంది, కంఠము బాగుంటుంది, శరీరము బాగుంటుంది, ఓపిక ఉంటుంది. కాబట్టి కిళర్ ఒళి ఇళమై అన్నారు నమ్మాళ్ళు వాళ్ళు. బాగా వృద్ధి పొందుతూ ఉన్న తేజస్సుకు కారణమైన పడుచుతనము కెడువదన్మున్నం, అది పోకముందే, చెడిపోకముందే, అంటే యవ్వనం కాస్త కరిగిపోకుండా ఉన్న సమయంలోనే వళరొళిమాయోన్, బాగా వృద్ధి పొందుతూ ఉన్న కాంతులు కలిగిన ఆశ్చర్యభూతుడైనటువంటి సర్వేశ్వరుడు మరువీయ కోయిల్, ఆయనంతట ఆయనే వచ్చి వేంచేసినటువంటి స్థానమైనటువంటి వళర్పేడం, పెరుగుతూ ఉన్న లేతగా ఉన్న పొజిల్ షూడ్, తోటలతో చుట్టబడిన ఇదిగో ఈ తిరుమాలి రంజోలై అనేటువంటి దివ్య దేశాన్ని తళర్వు ఇలరాగి, మీరు ఆయాసపడకుండా, ఎందుకని యవ్వనంలోనే వెళ్తున్నారు కదా, కాబట్టి శార్వదుషెదిర్, వెంటనే ఆశ్రయించండి, ఇదే పురుషార్థము అని నమ్మాళ్వార్లు చెప్తున్నారు. శరీరం దృఢంగా ఉన్నప్పుడే సమస్త కళ్యాణ గుణాకరుడైనటువంటి శ్రీయప్పతి నివాస స్థానమైన ఇదిగో ఈ తిరుమాలి రంజోలై అనే పర్వతాన్ని వెంటనే ఆశ్రయించండి అని అనుగ్రహించినటువంటిది ఈ పాశురం. భాగవతోత్తములారా, 2వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. செதிரிளமடவார் தாட்சியை மதியாது அதிர்குரல் செங்கத்தழகதம் கோயில் மதிதவள் குடுமி மாலிரஞ்சோலை பதியது வேத்தி எழுவது பயనే. ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే, కదిర్ ఇళమడవార్ తాక్షియై మదియాదు, ఎంతో సుందరీమణులైనటువంటి యవ్వనం కలిగినటువంటి స్త్రీలను, వారి యందు మిక్కిలి విశేషాన్ని తలచకుండా అదిర్ కురల్ షంగత్ అంటే మహాశబ్దాన్ని మనకి
కౌరవ పాండవుల మధ్య ఊదినటువంటి శబ్దం ఉంది చూశారా, పాంచజన్యం యొక్క శబ్దాన్ని. అదేవిధంగా కుర్రల్ కంఠం కలిగినటువంటి ఆ ధ్వనిని, శంగత్ శంఖధ్వని అన్నమాట. అళగర్ ఆ పాంచజన్యం వారి నడుము దగ్గర ఉంటుందండి, ఈ తిరుమాలి రంజోలైలో ఉన్న పెరుమాళ్ళ దగ్గర. అళగర్ అందుకని వారి అందం ఏమందమండి, బ్రహ్మాండంగా ఉంటారు. ఒక్కసారి మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, తెలుస్తుంది ఈ దివ్య దేశంలో. అళగర్ అనేటువంటి, అళగర్ అంటే అందమైన వాడు, సుందరుడు అనే పేరు కలిగినటువంటి తంకోయిల్ అసాధారణమైనటువంటి ఆ దివ్యస్థలం అది. మదిల్ తవట్ చంద్రుడు దోగాడుతూ పోతూ ఉన్నటువంటి శిఖరాలు కలిగి ఉంటుంది. కుడిమి పెద్ద పెద్ద కొండలు, ఆ కొండల మధ్యలో రాత్రుళ్ళు, వెన్నెల రాత్రులు చూస్తుంటే చందమామ దాక్కుని వెళ్ళిపోతున్నట్లుగా ఉన్న మాలిరంజోలై, తిరుమాలి రంజోలై అనేటువంటిది అది 10 ఆ దివ్యదేశము. ఏతి ఎഴുవదే స్తుతించి ఉజ్జీవించుటయే పయన్ ప్రయోజనమండి అని మనకి ఈ పాశురంలో చెప్తున్నారు. అంటే స్త్రీల సౌందర్యాన్ని, చేష్టితాలు చూసి మోహింపక అత్యున్నతమై అళగర్ స్థానమైనటువంటి ఈ తిరుమాలి రంజోలై అనే దివ్య దేశానికి మనోవాక్కాయ కర్మలతో ఆశ్రయించి ఉజ్జీవించండి. ఇది మనకి ప్రమాణం. ఖచ్చితంగా శ్రీ వైష్ణవులు ఉన్నవాళ్ళు ఈ తిరుమాలి రంజోలై అనే దివ్య దేశాన్ని సేవించాలి అని ఈ 2వ పాశురంలో కటాక్షించారు. భాగవతోత్తములరా 3వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. పయనల్ల செய்து பயனில்ல நெஞ்சே புயல் மழவண்ணர் புரிந்துர கோயில் மயல் மிகு பொழில் சூழ் மாலிரஞ்சோலை అయన్మలై అడైవదదు కరుమమే. ఈ పాశ్రంలో ఏం చెప్తున్నారంటే, నెంజే ఓ మనసా పయనల్ల చేయదు, ప్రయోజనం లేని పనులు ఎందుకు చేస్తావు, అక్కర్లేనివన్నీ పయనిల్లై, ఆ పనుల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. పునర్ మరి ఏమిటి అంటే వర్షిస్తూ ఉన్న మഴై వన్నర్ మేఘము వంటి కాంతి కలిగిన శ్రీయపతి పురిందురై అంటే ఆశపడి వేంచేసినటువంటి కోయిల్ చాలా గొప్పదైనటువంటి దివ్యదేశం. మయల్ మోహం కలగజేసేటువంటి పొజిల్ షూట్ పెద్ద పెద్ద తోటలు కలిగిన మాలిరంజోలై తిరుమాలి రంజోలై యొక్క అయల్ పక్కన ఉన్న మలై పర్వతము యొక్క అడైవదదువే ఆశ్రయణమే కరుమం చేయదగినది అని స్పష్టంగా చెప్తున్నారు. అంటే మనస సారం లేనటువంటి అర్థకామాదుల్ని వదిలిపెట్టు. నీలమేఘశ్యాముడై అళగర్ అనేది పెరుమాళ్లకు నివాస స్థానంగా ఉన్న సమృద్ధి కలిగినటువంటి తోటలండి. అదే ఆ దివ్యదేశం పేరు మళ్ళీ చెప్తున్నారు, తిరుమాలి రంజోలై. అక్కడే సమీపంలో ఓ పర్వతం ఉంది. దానిని మనకు చూడండి స్వరూప అనురూపమైనటువంటి వ్యాపారం, అక్కడికి వెళ్ళడం, వేరే ఇంకేమీ లేదు. జీవితంలో తిరుమాలి రంజోలై ఉన్న అళగర్ స్వామిని సేవించడమే మన జీవితం స్వరూపమైనటువంటి అనురూపమైన క్రియ అని చెప్పారు. కాబట్టి భాగవతోత్తములారా, ఇప్పుడు మనం 4వ పాశురాన్ని ఇలా అనుసంధానం చేసుకుందాం. కరుమవన్ పాశం కழித்துழன்னுய்யவே பெருமலையெடுத்தான் பீடுரை கோயில் வருமழை தவழும் மாலிரஞ்சோலை తిరుమలయదువే అడైవదు తీరమే. భాగవతోత్తములారా, క్రూరమైనటువంటి వన్కరుమమం పాశం కర్మాలు చేసి బంధాన్ని కழித்து బంధాన్ని పోగొట్టి ఉழందు అంటే కైంకర్యార్థమై సంచరించి ఉయ్యవే ఉజ్జీవించుటకయ్యేటువంటి పెరుమలై పెద్ద గోవర్ధన పర్వతాన్ని
ఎడుతాన్. ఎత్తినవాడెవరు? మన శ్రీకృష్ణ పరమాత్మ కదా. వీడు ఊరై ప్రకాశించేట్లుగా నివాసం చేస్తున్న కోయిల్, వారి యొక్క దివ్య దేశం స్థానంగా ఉన్న వరుమഴై, అక్కడ పెద్ద పెద్ద మేఘాలు తవళం దోగాడుతూ ఉంటాయి. మాల్ పెరిగిన ఇరుం వ్యాపించిన షోలై పెద్ద తోటలు గల తిరుమల యదువే, ఆ తిరుమాలి రంజోలై అనే పర్వతాన్ని అడైవదువే ఆశ్రయించండి. తీరం చేయదగినటువంటి ప్రకారం అదే. అంటే మనం సంసార బంధాన్ని వదిలి తను ఆశ్రయించి కైంకర్యం చేసుకొనుటకయ్యే పరమదయాళు అయినటువంటి శ్రీయప్పతి వచ్చి నిలబడినటువంటి అత్యున్నతమైన తిరుమాలి రంజోలై, మధురకు సమీపంలో ఉంది, 20 కిలోమీటర్లు అని చెప్పారు. ఆ పర్వతాన్ని ఆశ్రయించడమే శ్రీ వైష్ణవులు చేయవలసిన జీవితంలో ప్రధానమైన లక్ష్యం. ఈ తిరుమాలి రంజోలై క్షేత్రానికి ఇక మీరు దర్శించుకోవడానికి ఆలస్యం చేయకండి అని చెప్పారు ఈ పాశురంలో. మరి 5వ పాశురంలో ఏం సాయిస్తున్నారు? తిరముడై వలత్తాల్ తీవినై పెరుక్కాదు అరముయలాయి పడైయవన్ కోயில் மறுவில் வன்சுனை சூழ் மாலிரஞ்சோலை புறமலை శార పోవదు కిరియే. చిన్న పాశురాల్లో గంభీరమైనటువంటి అర్థాలు చెప్పడం నమ్మాళ్ళవార్ల యొక్క అనుగ్రహం అండి. తిరముడై వలత్తాల్ అంటే సమూహం, చాలా గొప్ప రకరకాల, వలత్తాల్ బలం చేత, తీవినై క్రూరమైనటువంటి పాపాలు పెరుక్కాదు, అవి పెంచుకోకండి. పాపాలు పెంచుకోవడం ఎంతసేపు అండి? ఆలోచన వచ్చినా పాపం వస్తుంది, చేసినా ఇలా వస్తాయి కదా. అటువంటివి పెంచుకోకుండా అరం అంటే ఆశ్రితుల రక్షణం అనేటువంటి ధర్మమందు మయల్ ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆళిపడయవన్ సుదర్శనం చక్రాన్ని కలిగినటువంటి సర్వేశ్వరునికి కోయిల్ వాసస్థానముగా, మరు ఎటువంటి దోషాలు లేకుండా ఉన్న వన్సువై సుందరమైనటువంటి జలధారలతో వ్యాపించి ఉన్న షూట్ మాలిరంజోలై తిరుమాలి రంజోలై అనేటువంటి ఆ పురమలై ఆ బయట పర్వతాన్ని శారా పొందడానికి పోవడము కిరి మంచి ఉపాయం. భాగవతోత్తములారా, సంసారంలో ఆశలు పెంచుకోవడం అది గొప్పతనం కాదు, మన సామర్థ్యం చేత. ఇక తగ్గించుకొని పాపాలు చేయకుండా ఆశ్రిత రక్షకుడుగా సుదర్శనాళ్వార్లను ఆయుధంగా కలిగిన శ్రీయప్పతికి నివాస స్థానమైన రమణీయమైనటువంటి కొండలతో నిలిచి ఉన్న తిరుమాలి రంజోల పర్వతాలతో సంబంధించిన పర్వతాన్ని, ఇది ఈ అజగర్ స్వామి యొక్క కోవిలను ఆశ్రయించడమే మనకు స్వరూప అనురూపమైనటువంటిది. అదే మనకు ఉపాయము. ఈ కలిలో మనం అంతకంటే ఏం చేయగలమండి? దివ్యదేశయాత్ర చేయడం, దివ్యనామస్మరణ చేయడం, దివ్యనామాలతో భగవంతుణ్ణి అర్చించడం. అందులో దివ్యదేశంలో ఉన్నటువంటి పెరుమాళ్లకు వెడితే అక్కడ భగవల్లాభం కలుగుతుంది. దివ్యమంగళ విగ్రహ సౌందర్యాన్ని చూడవచ్చు, భగవన్నామం వినవచ్చు, భగవత్ ప్రసాదం తినవచ్చు, భాగవతోత్తముల్ని చూడవచ్చు. అందుకనే మనం తిరుమాలి రంజోలైకి వెళ్ళి అటువంటి లబ్ధిని పొందుదామన్నారు నమ్మాళ్ళవారు. ఇక 6వ పాశురం చెప్తున్నారు. కిరయనని నమిన్ కీష్మశయ్యాదే ఉరియమార్ వెన్నై ఉండవన్ కోయిల్ மரியொடு பிணசேர் மாதிரஞ்சோலை நெறிவழப்படுவே நெறிபடவதுவே நினைவது நலமே. కీజ్మై చెయ్యాది అంటే తుచ్చములైనటువంటి విషయాలలో ఆశను వదిలిపెట్టి చెయ్యాదే చేయకుండా
ఉరి అమర్ వెన్నై ఉండవన్ అంటే ఉట్టెలో అమర్ ఉంచిన వెన్నను దొంగిలించిన ఉండవన్ ఆరగించిన కృష్ణుని కోయల శ్రీకృష్ణ పరమాత్మకు స్థానమైన పిని మరియోడు షేర్ అంటే జింకలు తన పిల్లలతో కూడా చేరియున్న అంటే ఆ మహావనంలో ఆ అరణ్యంలో సుందరబాహుస్వామి అక్కడ ఏం చేశారు కదా, ఆ తిరుమాలి రంజోలై మనలో నేరి జింకలు బాగా ఉంటాయిటండి, జింక పిల్లలు బాగా ఉంటాయి. అటువంటి మార్గంలో పడా మనస్సులో నిలుచున్నట్లు అదువే ఆ మార్గాన్ని నినైవదు తలుస్తూ ఉండాలి. ఎప్పుడు చూసినా తిరుమాలి రంజోలైకి వెళ్ళాలి, తిరుమాలి రంజోలై అని తలవడమే నలం మనకొక పురుషార్థం. చూశారా, కిరి ఎన నినైమిన్ అంటే మంచి ఉపాయము అని నినైమిన్ తలచండి ఎప్పుడు చూసినా. అంటే తుచ్చమైనటువంటి సంసారంలో ఆశ వదులుకొని ఆ శ్రీకృష్ణ భగవానుడు నవనీత చోరుడు కదా, ఆయన ప్రస్తుతం నివాసం చేస్తూ ఉన్నటువంటి స్థలం తిరుమాలి రంజోలై. అక్కడికి వెళ్ళే మార్గం గురించి ఎప్పుడు కూడా మీరు ఊహించుకోండి. అక్కడికి వెళ్ళిన దానికంటే ఆ వెళుతూ ఉన్నటువంటి మార్గం, ఆహా ఏమి తిరుమాలి రంజోలై మల సుందరబాహు పెరుమాళ్ళట, ఇక్కడ నూపురగంగ ఉంటుందిట, పెద్ద పెద్ద పర్వతాలు వృక్షాలు చందమామ దోబూచులాడుతూ ఉంటాడట, నూపురగంగ ఉన్నది అని అక్కడ ఉన్న అమ్మవార్లను అక్కడ ఉన్న ప్రదేశాలని తలుచుకోవడమే గొప్ప ఉపాయమని మనకి నమ్మాళ్ళవార్లు. అంటే మానసిక భావన చాలా గొప్పది. అందుకని శరీరం మంచి పటుత్వం యవ్వనంగా ఉన్నప్పుడే ఈ యాత్ర చేయమంటున్నారు. తర్వాత చాలా కష్టమవుతుంది. ఒకసారి యాత్ర చేసి వచ్చిన తర్వాత ఇంట్లో కూర్చుని మళ్ళీ ఒకసారి స్మరించడమే రోజు చెయ్యాలిటండి. ఒక యాత్ర చేసి వచ్చిన తర్వాత రంగయాత్ర దినే దినే ఆ ఊహ చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పారు. భాగవతోత్తములారా 7వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. నలమెన నినమిన్ నరగழுந்தாதே நிலமுனமிடந்தான் நீடுரகோயில் மலமருமதிஷேர் மாலிரஞ்சோலை వలముర ఎయిది మరుదల్ బలమే. ఈ పాసురంలో ఏం చెప్తున్నారంటే నరగు అழந்தாதே. చూడండి, నరకంలో ఏ నరకం ఇది? సంసారం అనేటువంటిది ఒక పెద్ద నరకం. దీనిలో పడిపోకుండా నిలం మునం ఇడందాన్ భూమిని పూర్వం ఇడందాన్ వరాహావతారంలో అండభిత్తి నుండి వేరుపరచి ఎత్తిన సర్వేశ్వరుడు నీడురకోయిల్ నిత్య నివాసం చేస్తూ ఉన్నారు. వరాహ పెరుమాళ్ళు మలమరు కళంకం లేనటువంటి మదిశేర్ చంద్రుడు అక్కడ ప్రకాశిస్తూ ఉంటారే ఆ స్థలమేనండి మాలిరంజోలై, తిరుమాలి రంజోలా అనే దివ్య దేశం. వలం తనకు స్వరూపానురూపంగా మురై ప్రకారం చేత ఎయిది అక్కడకు వెళ్ళి మరుదల్ నిత్య నివాసం చేయడమే వలం శ్రేష్టము. ఈ విషయాన్ని నలమెన ప్రయోజనమని నినైమిన్ భావించండి. చూశారా, మన దివ్యదేశ యాత్రలో మనం ఆ తిరుమాలి రంజోలైకి వెళ్ళి ఎలా నరకప్రాయంలో పడకుండా అక్కడ ఉన్న పెరుమాళ్ళు ఏం చేశారు, మనకి ఆ రోజుల్లో వరాహావతారాన్ని స్వీకరించి భూమిని ఎత్తినటువంటి సర్వేశ్వరుడు ఆ తిరుమాలి రంజోలై క్షేత్రంలో ఉన్నారు. చంద్రమండలం వరకు పెరిగి ఉన్న తిరుమాలి రంజోలలో మిక్కిలి ఆదరంతో ఆయన ఉండడం చేత అది చాలా ఉత్కృష్టమైనటువంటి స్థానము అని మీరు భావించండి. అదే మన యొక్క పురుషార్థం. అంటే జీవితంలో ఈ తిరుమాలి రంజోలై అనేటువంటి దివ్య దేశాన్ని దర్శించి తీరాలి అని చెప్పారు. భాగవతోత్తములారా 8వ పాశురం ఇలా చెప్తున్నారు. వలం షెయ్దు వైగల్ వలంకయ్యాదే వలం షెయ్యు మాయవన్ కోయిల్ వలం షెయ్யும் వానోర్ మాలిరంజోలై వలం షెయ్దు నాளும் మరుదల్ వழக்கே.
దీనిలో ఓ చేతనలారా వలం షెయిద్ బాగా సామర్థ్యాన్ని పెంచి వైగల్ నలం ఎల్లప్పుడూ కూడా బలాన్ని కళ్యాదే సంసారంలో పెట్టేశారు, దాన్ని పోగొట్టుకోకుండా వలం శయ్యం అంటే ఆ పర్వతంలో ప్రదక్షిణంగా తిరుగుతూ ఉన్న మాయన్ ఆయవన్ ఆశ్చర్యభూతుడైనటువంటి గోపాలదేవుడికి కోయిల్ స్థానముగా ఉన్న వానోహోర్ నిత్యసూరులు ఎప్పుడు కూడా వలం శయ్యం ఈ తిరుమాలి రంజోలై గిరికి ప్రదక్షిణం చేస్తూ ఉన్న ఈ తిరుమాలి రంజోలైను నాళుం ప్రతి దినం కూడా వలం షెయిదు ప్రదక్షిణం చేసి మరువుదల్ పొంది ఉండడమే వழக்கு న్యాయమండి. గిరి ప్రదక్షిణం అంటే దేనికి చేయాలి? తిరుమాలి రంజోలై మలకు ప్రదక్షిణం చేయమని నమ్మాళ్ళవార్లు మనందరికీ కూడా ఉపదేశించారు. రోజు చేయమన్నారు. మనం రోజు వెళ్ళలేం కదండి, కనీసం ఒక్కసారైనా జీవితంలో వెళ్ళి ఆ తిరుమాలి రంజోలై మలైకి ప్రదక్షిణం చేయాలి. ఎందుకని దేవతలంతా కూడా ప్రదక్షిణం చేస్తూ ఉంటారట. ఒకరోజు రాత్రి అయినా మనం అక్కడ గడపాలి అని చెప్తున్నారు. భాగవతోత్తములారా, భగవత్ కైంకర్యం చెయ్యడానికి తగిన శరీరాన్ని ఎత్తాం. ఈ శరీరాన్ని సంసారంలో పడేసి పాడు చేయకుండా నిత్యసూరులందరూ కూడా వచ్చి సర్వేశ్వరుణ్ణి అక్కడ ధ్యానం చేస్తూ ఉంటారే, అటువంటి తిరుమాలి రంజోలైపుకి మనం ఎందుకు వెళ్ళకూడదు? అది మనకు యోగ్యమని తలచి భావిస్తూ ఉండండి. ఆ స్వామి అనుగ్రహం కోసం ఎదురు చూడండి. మానసికంగా అయినా ప్రదక్షిణం చెయ్యండి. ఇక తరువాత 9వ పాశురం ఇలా అనుగ్రహిస్తున్నారు. వழக்கென நினமின் வல்வினை மூழ்காதே அகக்கொடியுட்டான் அமர் பெருங்கோயில் மழிக்களித்தனம் சேர்மாலிரஞ்சோலை தொழக்கருவதுவదే తుణివదు సూరే. ఆహా, ఏమిటంటే వల్ వినయ్ అంటే క్రూరమైనటువంటి పాపాల యందు మూల్గాదు, మునిగి ఉండవద్దండి. అగం అంటే ఒకసారి పిశాచిగా వచ్చి కోడి పూతన అనేటువంటి స్త్రీని అట్టాన్ సంహరించినటువంటి పరమాత్మ శ్రీకృష్ణుడు అమర్ పెరుం కోయిల్ నిత్య నివాసం చేస్తూ ఉన్న గొప్ప స్థానమైనటువంటి మజం కలిరు బాల్య అవస్థలో ఉన్న ఏనుగుల యొక్క ఇనం గుంపులు చేరి ఉన్నయిట. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసిన ఈ తిరుమాలి రంజోలై మలలో గుంపులు గుంపులుగా అనేక ఏనుగులు తిరుగుతూ ఉంటాయే, అటువంటి దానిని ఆశ్రయించాలి. కరుదవదు అని తలంచడమే తుణివదే, అదే నిశ్చయం చేసుకోండి. సూదు అంటే ఈ సంసారాన్ని జయించడానికి ఇది వழக்கு న్యాయము యన అని నిర్ణయం భావించండి. భాగవతోత్తములారా, మీ దుఃఖాల్ని పోగొట్టుకోవాలంటే మీరు తలచినలా ఇక మీదట ఎటువంటి పాపాలు చేయకుండా, పాపాలు చేస్తూ మేము దివ్యదేశ యాత్ర చేస్తామంటే లాభం లేదండి. ఒక్కసారి నిర్ణయం చేసుకుని మళ్ళీ ఈ పాపం చెయ్యను అని చెప్పి గనక మీరు ఉన్నట్లయితే మళ్ళీ పాపాలు చేయకుండా ఉంటే ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ ఉన్న శ్రీయప్పతి యొక్క నివాస స్థానం ఈ తిరుమాలి రంజోలకు వెళ్ళండి. అక్కడికి వెళ్ళి దాని యందు ఆశ పెంచుకోండి. ఇదే నిజమైనటువంటి ఉపాయము అని తెలుసుకోండి. ఈ దివ్యదేశనామ సంకీర్తనమే చాలండి, మీరు శ్రీ వైష్ణవుడుగా దిద్దబడతారు. మనకు సకలమైనటువంటి పురుషార్థం సిద్ధిస్తాయి అని చెప్పారు భాగవతోత్తములారా. ఇక 10వ పాశురాన్ని ఇలా అనుగ్రహిస్తున్నారు. సూర్యన్ను కళவும் சூதும் செய்யாதே வேதமுன் விரித்தான் விரும்பிய கோயில் மாதுருமையல் சேர் மாலிரஞ்சோலை போதவிழ்மலையே புகுவது பொருளே. సూదెన్ను కళవం సూదుం చెయ్యాది అంటే ధన సంపాదనకి ఇదే ఉపాయం అనుకొని కళవం దొంగతనాన్ని, సూదుం
జూదాన్ని చేయవద్దండి. ఎంత మంచి మాటలు చెప్తున్నారు చూడండి ఆళ్వార్లు. వేదం మున్ విరిత్తాన్, అలాగనే వేదాన్ని పూర్వం ప్రకాశింపచేసిన శ్రీయపతి విరుంబియ కోయిల్, ఆశపడి వచ్చి నిలచిన స్థానమండి. ఇలాగా మాదు తన వాడపక్షితో ఉరుముయల్, ఊరు చేరినటువంటి మయుల్ షేర్, అనేక మయూరాలు అంటే నెమళ్ళు తిరుగుతూ ఉన్నటువంటి స్థానం ఈ తిరుమాలి రంజోలి. ఇక్కడ 4 దిక్కులలో వ్యాపించిన తోటలు ఉన్నాయండి. అవి వికసించిన పోదు పుష్పాలు గల మలయే తిరుమాలి రంజోలై అనేది పర్వతాన్ని పుహువద్ ప్రవేశించడం పురుషార్థము. భాగవతోత్తములారా, ఓ చేతన్లారా అని చెప్తున్నారు. మీరు తుచ్చమైన ద్రవ్యం కోసం ఆశపడి పాపాన్ని చేయకండి, దాని యందు నిరాశగా ఉండండి. అనేక విధాలైన పశుపక్ష్యాదులతో నిండి ప్రకాశిస్తూ ఉన్న తిరుమాలి రంజోలై అనే దివ్యదేశానికి వెళ్ళి నివసించడమే పురుషార్థము అని నిశ్చయించుకోండి అని ఆళ్వార్లు మనకి తెలియజేస్తున్నారు. భాగవతోత్తములారా, ఈ తిరువాయుమొഴി యొక్క ఫలితంగా 11వ పాశురాన్ని ఇలా చెప్తున్నారు. பொருளென்னிவ்வலகம் படைத்தவன் புகழ் மேல் மருளில் வன் குருகூர் வன் சட்டகோபன் தெருளக்கொள்ளச் சொன்ன 1010 அருளுடையவன் தாளனை விக்கும் முடித்தே. పొరులెన్ని ఉలగం. భాగవతోత్తములారా, చక్కనైనటువంటి ఈ పాశురంలో ఏం చెప్తున్నారు? పొరుల్ సంసారాన్ని వశపరుచుకోదాలి అనే ప్రయోజనాన్ని మనకి కలుగుతుంది. ఎన్ను అని తలచి ఈ ఉలగం పడైతవన్, ఈ లోకాన్ని సృష్టించాడు మనందరినీ ఉద్ధరించాలని. ఆ సర్వేశ్వరుడు మరి తాను కూడా ఏం చేశారట, ఈ భూమిలో పుగళ్మేల్ కీర్తి విషయంగా మరుల్ అజ్ఞానము లేని ఇల్ లేకుండా వన్ సుందరమైనటువంటి కురుగూర్ తిరునగరికి స్వామి అయిన వన్ షటగోపన్ ఉదారంగా ఉన్నటువంటి నమ్మాళ్ళవార్లు తెరుల్ తత్వజ్ఞానంతో కొళ్ళ కలిగినట్లుగా సొన్న చెప్పినటువంటి ఓర్ ఆయిరత్తుల్ 20 అద్వితీయమైనటువంటి 1000 పాశురాలలో ఈ 10 పాశురాలను ముడిత్తు సంసారాన్ని పోగొట్టి అరుళుడయవన్ దయావంతుడైనటువంటి శ్రీయప్పతి యొక్క తాళ్ అణైవిక్కుం, ఆ స్వామి యొక్క శ్రీపాదాలను మనలను చేరుస్తాయి. ఈ 10 పాశురాలు చదివితే ఏమిటండి అంటే, భగవంతుడుట మనకి హస్తము పాదాది అవయవాలు ఇచ్చాడు. వాని చేత ఏ ఏ కర్మలు చేయాలో చెప్పారు. మనం దాన్ని అంగీకరించాలి. వారికి అందరికీ మోక్షం పెరుమాళ్ ఇవ్వాలనే తలపుతో ఈ జగత్తును సృష్టించాడు. అటువంటి స్వామి విషయంగా శ్రీ నమ్మాళ్వార్లు సాయించిన తిరుమాలి రంజోలై అనేటువంటి దీనిలో కిళ్ళరొళ్ళి ఇళ్ళమ్మై అనేటువంటి 10 పాశురాలని ఎవరైతే అనుసంధానం చేస్తారో వారికి సంసారం గడిచి శ్రీయప్పతి యొక్క శ్రీపాదార విందాలని చేరుతారు అని స్పష్టంగా ఈ 10 పాశురాల్లో చెప్పడం చేత ఇది కోయిల్ తిరువాయుమొழிలో 3వ పత్తుగా పెరుమాళకి సమర్పిస్తున్నారు. ఆళ్వార్ తిరువడిகளே శరణం, జీయత్ తిరువడిகளே శరణం. శ్రీమతే రామానుజాయ నమః.